అధికారం నెత్తికెక్కితే అంత అంధకారం అవుతుంది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం పెరిగిందన్నట్టు కోపమెల్లగక్కిండు మాజీ మంత్రి కేటీఆర్. నందినగర్లో ఉన్న కేసీఆర్ ఇంటి గోడకు సిట్ ఆఫీసర్లు నోటీసులు అంటించిండ్రు. అగో దాని మీద కేటీఆర్ ట్విట్టర్ గూట్లే కనిగుడ్లు ఎర్రగా చేసి గరమైండు. నోటీసులు ఇస్తే ఆ మనుషుల్ని ఇంటికి పోయి ఇయ్యాలి అనే సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు అడిగిండు. పోలీసులకు తెలియదా కేసీఆర్ ఎక్కడుంటాడో? ఇట్లా అతికిచ్చిన నోటీసులు కూడా రాత్రి పూట దొంగల తిరిగొచ్చి అతికిచ్చుడైంది అన్నట్టు సర్కార్ చెంపలు వాయించినంత పనిచేసిండు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిండ్రు. దానికి నేను ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల ఎగిరంలున్నా కాబట్టి తర్వాత విచారణ చేయాలన్నట్టు కాగితం కూడా రాసిండు కేసీఆర్ ఆఫీసర్లకు. అట్లా రాసిన ఉత్తరంలో తాను ఉండే ఇంటి అడ్రస్ ఉంటది కదా, పలానా జాగ నుంచి సిట్ ఆఫీసర్లకు కాగితం కారట్ వచ్చినట్టు తెలుస్తుంది కదా. అయినా తాను లేని ఇంటికాడికి పోయి అది కూడా రాత్రిపూట పోయి పేపర్లు అంటించుడు పోలీసు వ్యవహారం కాదు, అది దొంగ బుద్ధి అన్నట్టు చెప్పిండు. 65 ఏండ్లు దాటిన ఎవ్వలనైనా తాను ఉంటున్న ఇంట్లోని విచారణ చేయాలనేది పోలీసులకు తెలుసా తెలియదా అన్నట్టు ట్విట్టర్ గూట్లే రాసుకొచ్చిండు. ఇక దీని మీద మాజీ పోలీసుల రూల్స్ తెలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గిదే ముచ్చట మీద ఏమంటున్నాడో ఇనుండ్రి. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ క్యాబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన మనిషి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని తిప్పల పెట్టాలి, ఆడికీడికి తిప్పాలి అనేది మనసులున్నందుకే గిట్లా చేస్తున్నారు. కేసీఆర్ మీద కక్ష తీర్చుకునే ఆలోచనలు కడుపులున్నాయి కాబట్టి గిట్లా చేస్తున్నారని అంటున్నాడు. ఏ పెద్ద మనిషికి లేని ఇంటికి పోయి కాగితాలు అతికిచ్చుడు అవసరమా రేవంత్ రెడ్డికి అని తెలంగాణ జనం కూడా మాట్లాడుకుంటున్నారట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఆ స్పీడు ఆ జోరు చూస్తుంటే చంద్రబాబు సారేనా ఇట్లా సైకిల్ తొక్కుతున్నది అనిపిస్తుంది ఎవరికైనా. అరే ఏం తొక్కుడు, ఏం ఉరుకుడు! చంద్రబాబు సారు సైకిల్ తొక్కుతుంటే ఎమ్మటి ఉరకలేక ఆఫీసర్లకే దమ్మొచ్చింది కానీ చంద్రబాబు సారు అస్సలు అలసిపోలేదు. ఏజ్ 75 ఏండ్లు దాటినా పడుసు పిల్లగాని తీరుగా పరుగులు పెట్టిస్తున్నాడు సైకిల్ను. కొత్త సైకిలు, కొత్త బ్యాటరీ, కొత్త స్టైలు, అదిరిందయ్యా చంద్రం అన్నట్టే ఉన్నది కదా సారు స్పీడ్ చూస్తుంటే. ఒక్కటి సినిమాలో మహేష్ బాబు సాహసం శ్వాసగా సాగిపో సోదరా అని పాడుకుంటా పోయినట్టే ఉన్నది కదా. ఎట్లాగూ పార్టీ గుర్తు సైకిలే కాబట్టి దానికి బ్యాటరీ కలిపితే ఇంకింత స్పీడ్గా పోవచ్చు అన్నట్టు అటు పార్టీని ఇటు సైకిల్ను జోరు మీద నడుపుతున్నాడు. 16 ఏళ్ల పిల్లగాడు కూడా ఇంత స్పీడ్గా సైకిల్ దొక్కడు కావచ్చు అన్నట్టు సాగిపోతున్నాడు. చంద్రాలు సార్ సొంత నియోజకవర్గం కుప్పాన్ని కాలుష్యం లేని ఏరియాగా తయారు చేయాలనే కంకణం కట్టుకున్నాడట. అందుకే అక్కడి జనానికి ఒక్కసారే 5,555 బ్యాటరీలతో నడిచే సైకిళ్లు పంచి చరిత్రలకెక్కిండు. అది గిన్నిస్ బుక్లో కూడా రికార్డ్ అయిందట. అగో ఆ సైకిల్ వంచే కార్యంలోనే గిట్ల జోరు పెంచిండు. పేదల సేవలో ప్రజావేదిక అనే సర్కార్ ప్రోగ్రాంల శివపురం అనే ఏరియా నుంచి ప్రజావేదిక దాకా సాగిన ర్యాలీలా రయ్య సైకిల్ దొక్కి అందరినీ పరిశాన్ చేసిండు. 75 ఏళ్ళు దాటినా ఇంత ఫిట్గా గట్టిగా ఉండి సైకిల్ దొక్కిండు అంటే చంద్రాలు సార్ గ్రేట్ కదా.